దేవుని యొక్క మందిరాన్ని దొంగలకు మార్చినటువంటి వారిలో రెండవ వర్గం ఎవరున్నారో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. రెండవ వర్గం ఎవరున్నారో ఒకసారి చూద్దాం. వాక్యం వింటున్న వారు ఏమన్నా మంచివాళ్ళు అని అనుకుంటారా? వాక్యం వింటున్న వాళ్ళు, ఇప్పుడు వాక్యం చెప్పేటటువంటి వాళ్ళు దొంగలని అర్థమైపోయింది. ఆల్మోస్ట్ మెజారిటీ పీపుల్స్ వాళ్ళే ఉన్నారు. ఇక వాక్యం వింటున్న వాళ్ళు ఏమన్నా మంచివాళ్ళు అని అంటే వీళ్ళ సంగతి కూడా ఒకసారి చూద్దాం. మలాకి గ్రంథం ఇక రెండవ భాగంలో మరొక వర్గం బయటకు వస్తుంది. చూడండి, మరొక వర్గం చూద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 8వ వచనం చదువుకుందాం. బాగా చూడాలి. ఈ రెండవ భాగాన్ని మనం బాగా పరీక్షించి మనము ఈ విషయాలను తెలుసుకుని మనం బయలుదేరాలి. 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. మానవులందరూ ఏం చేస్తున్నారంట? దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నారంట. అప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారండి? మనిషి ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు? అక్కడెక్కడ దొంగతనాలు కాదంట, ఏకంగా దేవుడి దగ్గరే దొంగతనాలు మొదలు పెట్టారంట. దేవుడి దగ్గర దొంగతనాలు మొదలు పెట్టారంట. దేవుడు అంటే ఎవరండి? బ్రతుకునిచ్చిన, ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడి దగ్గర నువ్వు దొంగతనం మొదలు పెట్టేది. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నేను ఆ ఇంట్లో దొంగతనం చేయలేనండి. ఎందుకురా దొంగతనం చేయలేకపోతున్నావు ఆ ఇంట్లో అంటే, ఆ ఇంట్లో నేను భోంచేసానండి అంటారు. అంటే అర్థం ఏంటి? ఉప్పు తిన్నానండి అని అంటారు. అంటే ఉప్పు తిన్నటువంటి వారికి నేను ద్రోహం చేయలేనన్నా. దేవుడి దగ్గర ఒక ఉప్పేనా నువ్వు తింది? నువ్వు భూమి మీద పడ్డ దగ్గర నుంచి, తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి దేవుడు ఎంతగా పోషిస్తున్నాడండి నిన్ను, నన్ను, మనందరినీ. ఇలాంటి పోషించేటటువంటి, పెంచి బ్రతుకునిచ్చినటువంటి దేవుని యొద్ద నువ్వు దొంగతనం చేసేది. అయినా మనం ఏం చేసామంటే దేవుని యొక్క దొంగతనము. అయితే మీరు నా యొద్ద దొంగిలిరా అని అంటున్నాడు. ఏ విషయంలో దొంగతనం చేశామని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మనకు కూడా ఈ ప్రశ్న పడింది. ఇప్పుడు ఏ విషయంలో మేము దొంగతనం చేసాము? కింద వచనంలో దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితమని మీరందరూ ఏమన్నారంటే అండి వీళ్ళు? ఆనాటి ఇశ్రాయేలు గురించి చెప్తున్నటువంటి మాట. మేము ఏ విషయంలో దొంగతనం చేశారు అన్నారు కదా మీరు. ఏ విషయంలో దొంగతనం చేశాము అని అంటే ఇప్పుడు ఏ విషయంలో చెప్తున్నాడు? 8వ వచనంలో, 9వ వచనంలో కంటిన్యూ 8వ వచనంలో కంటిన్యూ. 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఇశ్రాయేలు ఏ విషయంలో దొంగతనం చేశారంట? ఏమండి, ఐగుప్తులో 430 సంవత్సరాలు కటిక బానిసత్వం అనుభవిస్తుంటే దేవుడి యొక్క కబధాస్తాలతో వాళ్ళందరినీ బయటకు తీసుకుని వచ్చి ఆయన రెక్కల కింద అలా తీసుకొచ్చి కణాల్లో ఉంచి వారి భూభాగాలను పంచి చక్కగా హ్యాపీగా ఉండండి అని ఇచ్చితే, ఆ వచ్చినటువంటి ఆస్తుల్లో నుంచి 10వ భాగం అర్పించండి అని చెప్పాడండి. ఎవ్వరూ ఎంజాయ్ చేస్తున్నారంటే కానీ, శుభ్రంగా పంటలు పండించుకుంటున్నారు, పాలు తేలు ప్రవహించే దేశంలో ఎంజాయ్ చేస్తున్నారంటే కానీ, దేవుని కోసం 10వ భాగం ఇద్దామని, ప్రతిష్టార్పణ చెల్లిద్దామన్నటువంటి ఆలోచన ఎవరికి రావట్లేదని చక్కగా చెప్తా. అలాంటి ఆలోచన రాని వాళ్ళందరి గురించి ఏమంటున్నాడు? మీరు నా దగ్గర దొంగిలించారంటున్నాడు. ఆనాటి ఇశ్రాయేలు గురించిన మాట, ఇశ్రాయేలు గురించినటువంటి మాట. మనం ఇశ్రాయేలు కాదు, మనం ఎవరు? ఇశ్రాయేల్ ఎవరు అని అంటే, యాకోబు గర్భాన్ని పుట్టినటువంటి 12 మంది గోత్రికుల్లో ఏదో ఒక భార్యకో నువ్వు పుట్టుండాలి. లేకో రాహేల్కో దాసీలకో ఎవరికో ఒకరు పుట్టుంటేనే నువ్వు ఇశ్రాయేలువి, లేకపోతే నువ్వు మాత్రం ఇశ్రాయేలువి కాదు. ఇశ్రాయేల్ అన్నటువంటి వాళ్ళు ఐగుప్తు నుంచి కానానికి వచ్చిన తర్వాత, కానానులో చక్కగా భూభాగాల్లో చక్కగా అభివృద్ధి చెందుతున్నప్పుడు వాటిలో నుంచి వచ్చినటువంటి ఆస్తుపాతలో 10వ భాగం ఇవ్వాలి ఇశ్రాయేలీలు. అర్థమైంది లేదా మీకు? ప్రతిష్టార్పణ చెల్లిస్తూ ఉండాలి. 9వ వచనం. అలా చెల్లించకపోతే ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. ఏమంటే దొంగిలిస్తానే ఉన్నారంటే ఎవరు ఇవ్వట్లేదంట. ఇశ్రాయేలు గురించినటువంటి మాట సుమా ఇది. దొంగిలిస్తూనే ఉన్నారు. ఈ మాటను చూసి 10వ భాగం ఇవ్వలేదని చెప్పేది సంఘాల్లో విస్తృత కాండం చూపిస్తా ఉంటారు. యాకోబు గర్భాన్ని పుట్టిన 12 మంది గోత్రికుల్లో ఎవరో ఒకరు గర్భాన్ని పుడితేనే నువ్వు ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? 10వ భాగం ఇవ్వాలి, ప్రతిష్టార్పణ చెల్లించాలి. ఐగుప్తు నుంచి కనానికి వచ్చిన తర్వాత ఇది నేడున్న క్రైస్తవులకు వర్తించదు. కానీ ఇంకా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఏదో ఇశ్రాయేలుకి పుట్టినట్టు వెళ్ళి రైట్. 9వ వచనం. అలాంటి వారు చెల్లించుకున్నటువంటి వాళ్ళందరినీ దొంగిలించునే ఉన్నారు. అలాంటి దొంగిలించేటటువంటి వారికి బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మీరు
శాపగ్రస్తులునై ఉన్నారు అని చూడండి. మీరు శాపగ్రస్తులునై ఉన్నారు. 9వ వచనం మొదటి లైన్లో ఎవరంట శాపగ్రస్తులు? ఈ జనులందరూ. ఏ జనులు పదాలు మీరు గమనిస్తున్నారా? ఏ జనులు? ఇశ్రాయేలీల జనాంగం 10వ భాగం ఇవ్వాలి, ప్రతిష్టార్పణ చెల్లించాలి. ఇది ఇశ్రాయేలీలకు వర్తించుద్ది. ఇలా వాళ్ళు ఇవ్వకోకుండా దొంగిలించేశారు, హ్యాపీగా వాడుకుంటున్నారు, కానీ దేవుడికి ఇవ్వట్లేదంట. ఇవ్వలేనటువంటి వారు అందరికీ ఆ రోజు ఏమొచ్చింది? శాపం వచ్చేసింది. శాపగ్రస్తులు అయిపోతున్నారు. దొంగతనాలు ఎలా చేస్తున్నారో తెలుసు కదండి. శాపగ్రస్తులు అయిపోతున్నారు. అంటే ఒకప్పుడు ఇశ్రాయేలుకు 10వ భాగం అన్నాడు, ఇప్పుడు మరి మనం ఏం ఇవ్వాలి? మరి ఇది చెప్పరు సేవకులు, అందుకే వాడు దొంగ అన్నాడు. అది వాళ్ళకి ఇచ్చాడు, మరి మనకేమి ఇచ్చాడు? వాళ్ళకి 10వ భాగం. మరి మనకేంటి? బాగా గమనించాలి. ఇశ్రాయేలుని పోషిస్తున్న దేవుడు మనల్ని కూడా పోషిస్తున్నాడు. మరి ఇప్పుడు ఏమండి, అంతే కదా? ఇశ్రాయేలుని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు దేవుడు. ఏమండి, మన పాపాలని కడిగింది కూడా దేవుడైనప్పుడు దానికి ప్రతిష్టార్పణంగా నువ్వు ఏ అర్పణ అర్పిస్తున్నావు? ఇప్పుడు మరి ఐగుప్తుల బానిసత్వంలో నుంచి కనానుకు నడిపించాడు. వాళ్ళకి ప్రతిష్టార్పణగా ఏమి ఇవ్వాలి? గిఫ్ట్గా 10వ భాగం ప్రతిష్టార్పణ ఇవ్వాలి. మరి ఇప్పుడు మనకొచ్చేసరికి వాళ్ళు ఇవ్వకు శాపగ్రస్తులు అయిపోయారు. మరి మనకొచ్చేసరికి కొత్త నిబంధనలో పాపపు లోకంలో పడి ఉన్నటువంటి మనము, ఏమండి, దుష్ట సంతానంగా మారినటువంటి మనము, చచ్చిపడినటువంటి మనము క్రీస్తు రక్తంతో కడగబడి పరిశుద్ధమైనటువంటి దేవుని సంఘంలో చేర్చబడిన తర్వాత మరి మనమేమి ఇవ్వాలి? మరి అంతే కదండి. మరి మనమేమి ఇవ్వాలి? మరి ఇక మందిరానికి వెళ్ళి స్తుతి అని స్తుతి కొట్టి రావాలా? హల్లెలూయా అని చెప్పి చేస్తే ఆ పదం అంటే సరిపోద్దా? మరి ఓ దేవా ఆరాధన దెయ్యాలు కూడా చేస్తున్నాయి, పరలోకంలో దేవదూతలు కూడా చేస్తున్నాయి, గడప కమ్ములు పునాదులు అదిరేంతగా మరి స్తుతి చెల్లిస్తున్నాయి. మరి నువ్వు కుమారుడువా దేవదూతలా? ఏంటి దేవదూతలు అంటే? సేవకులు అన్నాడు, పనివాళ్ళు అన్నాడు. పనివాళ్ళు స్తుతి చెల్లిస్తాడు, ఒక అర్థం ఉంది. నువ్వు కుమారుడు కూడా స్తుతి చెల్లిస్తే ఎట్లా? అంటే అంతే కదండి. ఇప్పుడు పనివాడు సేవ చేస్తున్నాడు, పిల్లలకు సేవ చేయడానికి పనివాడిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కుమారుడు ఏం చేయాలి? పనివాడు లాగా మా నాన్న మంచోడు అని చెప్పి అంటూ ఉంటే సరిపోద్దా? ఇప్పుడు భార్య భర్తకి సేవలు చేసి ఏమేమి అందించాలో సకాలకు అన్నింటికి అందిస్తే డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా కాకుండా నా భర్త మంచోడు అని కూర్చున్నట్టే సరిపోద్దా? క్యారేజ్ తయారవుద్దా? మరి పరలోకమైనటువంటి కన్న తండ్రి నువ్వు మందిరంలో కూర్చుని స్తుతి అది సరిపోద్దా? హల్లెలూయా అనండి, ఓ హల్లెలూయా అని సరిపోద్దా? ఏమి నేర్పారండి అసలు? నాకు అర్థం కాదు. నిజాలండి బాబు, ఇవన్నీ నిజాలు. దేవుని కోసం బ్రతికితే నిజంగా బ్రతకండి. ఎందుకు అనవసరంగా స్వేచ్ఛమైన నాలుకలు మనకొద్దు. బైబిల్ టు సమాధానంగా ఉంది మనకి చక్కగా. ఎంత చక్కగా చెప్తుందండి దేవుని యొక్క మాటలు. దేవునికి మహిమ కలిగేటటువంటి మాటలు. నువ్వు మాట్లాడినంత మాత్రాన దేవుడు కొరిగేదేమి లేదు. ఇప్పుడు నువ్వు ఆయనకి అర్పించాలి అంటే నువ్వు నీకు ఇచ్చినటువంటి 60-70 సంవత్సరాలలో అతను దేవునికి ఎంతకాలం ఇస్తున్నావు నువ్వు? అది అర్పణ. నీకు ఇచ్చిన 60-70 సంవత్సరాలు నీకు నచ్చినట్టుగా 60 వాడేసుకుంటున్నావు. ఇంకొక 10 చివరి మూమెంట్లో వచ్చి దేవుని దగ్గరకు వచ్చిస్తే అదే అంటే అర్పణ. దేవుడు అర్పణ నీకు ఎలా ఇవ్వమన్నాడు తెలుసా? బాల్యంలోనే ఇవ్వమన్నాడు, యవ్వనంలో కాడి మొయ్యమన్నాడు. మరి వృద్ధాప్యంలో నీ బిడ్డలకు కూడా దేవుని నా మాటలను నువ్వు వివరించి 3 తరాల పెంపకాన్ని పెంచాలన్నాడు వృద్ధులకి. ఇవేవి అర్పణలుగా అర్పించుకోకుండా 10వ భాగం ఒకటి చెల్లించి ఇశ్రాయేలు చెల్లించేటటువంటి దాన్ని చెల్లించే సరిపోతుందని స్వేచ్ఛగా నాలుకలు ఆడించేవాడు చెప్పి యవన కాలంలో కాడిపోయకుండా చేశాడు, బాల్యంలో దేవుని సన్నిధికి రాకుండా చేశాడు. చెప్పేటటువంటి మాటలు అలాగే ఉన్నవో లేవో అని చూసుకోవటానికి కూడా ఏమండి అసలు జిప్పు కూడా తీని ఎవరండి బాబు కొంతమంది సేవకులే. నేను చదువుతున్నా, మేము మూసేడు అవసరం లేదు, నేను చెప్తాను. అంతే కదండి. బాల్యం తెలియక అయిపోయిందండి. నిజంగా బాల్యంలో ఎలా బతికేమో కూడా మనకు తెలియదు అసలు. నిజంగా అలా ఒకవేళ బ్రతికితే మరి సమూయేలు ఏంటి? ఆ రోజు ఏలీ దగ్గర మురక్కాడంట దేవుని సన్నిధిన. మరి మన బిడ్డలు మరి ఎవరి కాలం వచ్చింది? కాడి వేయాల్సినటువంటి వయసులో
కాడి మొయ్యలేని పరిస్థితుల్లో ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారు ఏమంటే మ్యాక్సిమం 90% డ్రగ్స్ తీసుకుంటున్నారంట యూత్ ఈరోజు. 90%. ఎటు వెళ్ళిపోదామని, ఎక్కడికి వెళ్ళిపోదామని, కుటుంబాలు ఏమైపోదామని, ఇలాంటి పరిస్థితుల్లో మారతాడేమోనని పాపం తల్లిదండ్రులు మ్యారేజ్లు చేసేస్తారు. ఎందుకు మారతాడండి బాబు? ఏమంటే దొంగోడు ఏదో టైంలో ఏదో ఒక పుల్లైనా ఇరుచుకుని వస్తూ ఉంటాడు, వచ్చే దారిలో ఎక్కడో చోట కనీసం ఒక పువ్వు అన్న తెంచుకుని వస్తాడు. ఎలా మాట్లాడు అనుకున్నాడు? కనుక దేవుని సన్నిధిలో దేవుని యొక్క అగ్నిలాంటి మాటలను అందించేటటువంటి పరిస్థితుల్లో సంఘాలే దొంగలుగా మారిపోతే కుటుంబాలు మారేది ఎక్కడ? ఇప్పుడు ఈ కాలంలో నువ్వు అర్పించాల్సింది ఏంటో తెలుసా? అయ్యా, నువ్వు నాకు ఇచ్చినటువంటి 60-70 సంవత్సరాలలో ఇదిగో ఇన్ని సంవత్సరాలు నీ కోసం బ్రతికాను, అర్పించానని అర్పణ చెల్లించగలవా నువ్వు? ఎలా చెల్లించాలో తెలుసా? రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమిలికి రాసినటువంటి పత్రిక, కాలాన్ని ఇవ్వలేదు మనము, కొంతమంది పని ఇవ్వరండి బాబు, దేవుని కోసం పనిచేద్దాం అనేటి కథలు. ఇది కూడా అర్పణే మరి. దీనికి మాత్రం కాదు. మరి మనం దొంగలం కాదంటారు మీరు చెప్పండి? ఆనాడు 10వ భాగం ఇవ్వకుండా, ప్రతిష్టార్పణలు చెల్లించుకోకుండా వాళ్ళు దొంగలైపోయారు. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి కాలాన్ని నీకు ఆడుకుని నువ్వు దొంగ అయిపోయావు, దేవుడు పనికి రాకుండా నువ్వు దొంగ అయిపోయావు. కాదంటారని దొంగలం కాదంటారా? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడాలి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఇది 10వ భాగం. ఇది ప్రతిష్టార్పణలు. ఏం చెల్లించాలంటే మన దేహాన్ని సజీవంగా ఇవ్వకపోతే మనము నిజంగానే దొంగలమే. సజీవంగా ఇస్తున్నామండి. బతుకున్నప్పుడు దేవునికి సమర్పించుకోవాలంట. బాల్యంలో సమర్పించుకోవాలి, యవనంలో కాడి మొయ్యాలి, నడి వయసులో స్వార్థకు పనుల మీద బయలుదేరి వెళ్ళాలి, వృద్ధాప్యంలో ఇంటి దగ్గర కూర్చుని అనేక మందికి దేవుని మాటలు అందించాలి, నిజమైనటువంటి మాటలు. ఇది దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళిక, ఇది దేవుడు ఇచ్చినటువంటి ప్లానింగ్, సంకల్పం. ఈ సంకల్పంలో నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసినా నువ్వు కూడా దొంగవే. ఆ రోజు 10వ భాగం ఇస్తే వాళ్ళు పర్ఫెక్ట్. మనం ఈరోజు 10వ భాగం కాదు ఇవ్వాల్సింది. ఏమి ఇవ్వాలి? దేవుని కోసం బ్రతకడమే మనం అర్పణ అర్పించటం. నిజంగా చెప్పండి అండి, నిజంగా దేవుని యొక్క సన్నిధిలోనికి ఈరోజు ఎంతమంది వస్తున్నారు? మందిరానికి ఎంతమంది కదులుతున్నారు? దొంగల గుహ అనేది పక్కన పెట్టండి కాసేపు. దొంగల గుహకైనా ఎంతమంది కదులుతున్నారు? భర్త ఏమో ఒక చోట, భార్య ఏమో ఒక చోట. ఎదురు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో తెలియదు. నిజమండి బాబు. అసలు ఈరోజు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది కదండి. పని ఉన్నప్పుడు పని దగ్గరకు రాకుండా రావడం లేదంటే వాడు పని దొంగ. పని ఉందని తెలుసు మందిరంలో, ఆ పని చేయడానికి రావట్లేదంటే నువ్వు ఒక పని దొంగ. మందిరంలో ఆర్థిక సంబంధమైనటువంటి అవసరాలు ఎన్నో ఉంటాయి. మందిరంలో ఏదో కొన్ని వస్తువులు కొన్ని ఉంటాయి, చేయాల్సిన వర్కులు కొన్ని ఉంటాయి. ఆ వర్కులకు ఆర్థికంగా నువ్వు సహాయపడకపోవటం కూడా, సహాయపడకపోవటం కూడా ఆర్థిక పరమైన దొంగలు. చేయకపోతే పని దొంగలు, ఆర్థిక పరమైన దొంగలు. ఏమండి నిజం కాదంటారు మీరు చెప్పండి? ఏమండి, నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలకు చక్కగా స్కూల్ టైంలో బుక్స్ కొనిచ్చావు, కాలేజీకి వెళ్ళటానికి ఎన్నో కొని పక్కన పెట్టావు, చక్కగా వెళుతున్నాడు. సంవత్సరం అయిపోయింది. 6 నెలల తర్వాత మాస్టర్ ఫోన్ చేసి, అయ్యా మీ పిల్లోడు కాలేజీకే రావట్లేదయ్యా. అదేంటంటే నేను క్యారేజీ కట్టి పంపిస్తున్నాను, ఫీజులకు డబ్బులు ఇస్తున్నాను, సకాలంలో కడుతున్నాను, మరి ఎందుకు రావట్లేదని అంటే నా కష్టాన్ని దొంగిలించాడు అన్నమాట. తల్లిదండ్రులు బాధపడరండి. రకల కష్టాన్ని సంపాదించి అయ్యో నీకే కట్టారు కదంటే అంటే కష్టాన్ని దొంగిలించాడు వీడు. వెళుతున్నాడు, మార్కులు రావట్లేదు, వెళుతున్నాడు, అటెండెన్స్ లేదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు అంటే వీడు ఒక దొంగ, వాడు ఒక దొంగ అంటాడు. తెలుసు తండ్రి, మా వాడు ఒక దొంగ అయిపోయాడండి, స్కూల్ పేరు చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు అంటే దొంగ. నా కష్టం అంతా వాడికే పెట్టాడండి వీడు, నా కష్టం అంతా దొంగిలించాడండి అంటారు. తెలుసా? దేవుడు నీ కోసం పెట్టుబడి పెట్టాడు. కూర్చోటానికి నేల, పండించడానికి ఈ భూమికి పంటలు, తాగటానికి నీరు, పీల్చడానికి గాలి, ఎంత పెట్టుబడి పెట్టాడండి బాబు. నువ్వు నిద్రపోతున్నా కూడా గదిలోనికి తలుపులు వేసుకుని బిగించుకున్నా కూడా ఎవరు రాకూడదని బిగించుకుంటారు. అలాంటి బిగించుకున్నా కూడా నా కుమారుడు చచ్చిపోతాడని గదిలో కూడా గాలి వచ్చేస్తుంది. ఎంతగా పోషించుకుంటున్నాడు, బతికించుకుంటున్నాడండి.
చూశారండి, మీకు అర్థమవుతుంది? ఇంత పెట్టుబడి పెట్టినటువంటి దేవుని కోసము మనం ఇప్పుడు అడుగుతుంది 10వ భాగం కాదు. ప్రియమైన దేవుని వారు ఎక్కువ మాట్లాడితే, ఇదిగో నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని నా కోసం అడుగునైనా, నీకు ఇచ్చినటువంటి కళ్ళు, ఇదిగో ఈ యొక్క పరలోకానికి చేర్చేటటువంటి ఈ మాటలు ధ్యానించు నాయన. ఏ రోజైనా ధ్యానించేవాడు ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ధన్యుడను ఉందే ప్రకటన గ్రంథంలో. ఏ రోజన్నా చదివేవా నువ్వు? ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎన్నో పుస్తకాలు చదివినటువంటి నీవు 56 పుస్తకాలతో పరలోకానికి నేర్పేటటువంటి చర్చ మాటలను ఏ రోజన్నా చదివేవా నువ్వు? ఏ రోజైనా ఈ దైనందిన జీవితంలో ఒక 10 నిమిషాలు ఫ్రెష్గా స్నానం చేసుకుని ప్రశాంతమైన మనసుతో ఏ రోజైనా కుమార్తె నువ్వు చదివేవా, కుమారుడా నువ్వు చదివేవా అడుగుతున్నాడండి. అర్పణ చెల్లించావా? ఇలాంటి అర్పణలు. అయ్యో రేపు ఆదివారం వస్తుంది అని శనివారం నుంచే నువ్వు అన్ని రెడీ చేసుకుని, అయ్యో నేను మందిరానికి వెళ్ళిపోవాలి, పరలోకంలో నా కన్న తండ్రి మందిరానికి వస్తాడని ఎదురు చూస్తున్నాడే. అయ్యో నా బిడ్డలు వస్తున్నారు, నా బిడ్డలు చూసి 1 వీక్ అయింది, నేను వారం అయిపోయింది, నా బిడ్డలు పోయిన వారం చూశాను, ఈ వారం మళ్ళీ వస్తారని నీకోసం రెడీగా 12 గంటలకల్లా ఎదురు చూస్తున్నాడే. కానీ నువ్వు మరి బయలుదేరుతున్నావా? మరి నువ్వు శనివారం నుంచి రెడీ అవుతున్నావా? మరి నువ్వు ఏం అర్పిస్తున్నావు చెప్పండి ప్రియమైన దేవుని వారలక. ఆర్థికంగా దొంగ అయిపోయావు, పనిలో దొంగ అయిపోయావు. ప్రపంచ మానవాళితో అంటున్నాడు, మీరు దొంగలురా. చెప్పేటోళ్ళు ఆల్రెడీ దొంగలు అయిపోయారు, వినేవాళ్ళు మీరు కూడా దొంగలు అయిపోయారు. వింటున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ విన్న వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి, నా కుటుంబాన్ని మార్చుకోవాలి, నా భర్తను దేవుల్లో కట్టుకోవాలి, నా ఆత్మీయ జీవనము దినదినము నేను ఈ రీతిగా ఎదగాలని, ఏ రోజైనా 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా నా ఆత్మీయ జీవితాన్ని ఎదగాలని కోరుకుంటున్నారా? దేవునికి అనుకుంటున్నారా? ఎక్కడ వేసిన కొంకడ అక్కడే ఉంటుంది. బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళలో నువ్వు ఎలా ఉన్నావో ఈ రోజు అలాగే ఉన్నావేమో. అయితే నువ్వు దేవుని దృష్టిలో దొంగగా ఉన్నావన్నమాట. అయితే శిక్ష తప్పదు. మరి ఎవరైతే దేవుని మాటల ప్రకారంగా బ్రతకలేదో వారంతా దేవుని దృష్టిలో దొంగలే. ఇప్పటి వరకు సేవకులు దొంగల్లా కనపడ్డారు, ఇప్పుడు వినేవాళ్ళు కూడా దొంగలైపోయారండి. అందరూ దొంగలైపోయి మందిరాలను ఏమైపోయినాయి అంట? దొంగల గుహలైపోయినాయి అంట. దొంగల అడ్డాగా మారిపోయినాయి అంటే ప్రియమైన దేవుని వారలారా. మరి నువ్వైనా మారవా? నీ కుటుంబమైనా మారి ఇలాంటి దొంగల గుహగా మారినటువంటి వారిని నువ్వు సమాజాన్ని దేవుని వైపు మళ్లించుటలో 26 పుస్తకాల్లో ఏముందని నువ్వు పరిశీలించు ప్రియమైన దేవుని వారలారా. పాతకాలంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి చదువు వచ్చో రాకపో వాళ్ళు తెలియలేదు. ఇదిగో ఈ కాలంలో నువ్వు జ్ఞానాన్ని నేర్చుకున్నావు కదా, మరి ఈ జ్ఞానాన్ని అడ్డం పెట్టి దైవ జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు కదా. మలకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. త్వరగా మలకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి. మలకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. దేవుడు మాట్లాడుతున్నాడు, కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా. ఏమండి, కుమారుడంట తన తండ్రిని ఘనపరుస్తాడంటండి. ఎప్పుడు నాన్నని కుమారుడు ఘనపరచడానికే చూస్తూ ఉంటాడు. నిజమైన బిడ్డలైతే ఎక్కడో ఒక బిడ్డలైతే తండ్రి మీద తిరగబడుతూ ఉంటారు, కానీ తెలుసో తెలియక పాపం మ్యాక్సిమమ్ బిడ్డలు కుమారుడు తండ్రిని ఘనపరిచే పనిలోనే ఉంటారు. దాసుడు తన యజమానుణ్ణి ఘనపరుచును కదా. నువ్వు ఎక్కడైనా డ్యూటీ చేస్తున్నావు అని అంటే నువ్వు దాసుడు కాబట్టి నీ యజమానుడిని ఘనపరచడానికే చూస్తూ ఉంటావు. ఎప్పుడు ఘనపరచుడు కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. కానీ నామాన్ని నిర్లక్ష్య పెడతాను యాజకులు అంటే ఎవరండి? అక్కడ యాజకులు అంటే ఎవరు అనుకుంటున్నారు? చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించినటువంటి ప్రజలందరూ యాజకులైతే ఈ యాజకులందరూ క్రైస్తవులను రాసుకోండి. అక్కడ మీరు యాజక సమూహములనియో దేవుని సొత్తైన ప్రజలనియో పత్రికలు మీరు విన్నారు కదా. యాజకులు అంటే ఎవరు? ఇప్పుడు క్రైస్తవులు. ఇప్పుడు నిర్లక్ష్య పెట్టింది ఎవరో నాకు చెప్పండి మీరు ఈ మాటలను బట్టి. కుమారుడేమో తండ్రి కనపరుస్తున్నాడు, దాసుడేమో యజమాని కనపరుస్తున్నాడు. నా నామమును నిర్లక్ష్య పెట్టు క్రైస్తవులారా అని అంటాడు. ఇప్పుడు క్రైస్తవులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఏదయ్యా? నాకు రావాల్సిన ఘనతయ్యా, నాకు రావాల్సిన ఘనత నాకు రాకుండా దొంగిలించారు అంటున్నాడు. అదే మలకి గ్రంథంలో చదివాం మనం చివరి అధ్యాయాలు, అదే 3వ అధ్యాయంలో దొంగతనం జరుగుతున్న విషయాల గురించే మాట్లాడుతున్నాడు. నా నామమును నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడని అడుగుతున్నాడు. దేవుణ్ణి మహిమపరిచే కార్యక్రమాలు నువ్వు చేయలేకపోతున్నావంటే దేవుడు అంటున్నమాట, మీరంతా
దేవుని కార్యక్రమాలకు తహతహలాడుతూ ఉండాలి ప్రేమైన దేవుని వల్ల. నీ వంతు నువ్వు ఏదైతే చేయగలవో చేస్తూ ఉండాలి. బోధించేవాడు దొంగ, బాగా గమనించాలి. బోధించేవాడు దొంగ, వినేవాడు కూడా ఈరోజు ఎట్టయిపోయాడు. చెప్పడానికి కష్టమైపోతుంది కదండి. వినేవాళ్ళు కూడా ఎలా అయిపోయారు? మ్యాక్సిమం అంటే ఒక నువ్వు ఈ పద్ధతిలో నువ్వు రివర్స్లో ఉంటే ఓకే, మంచిదే. ఇది ఎవరికై దొంగ ఎవరంటే భుజాలు ఎవరు తవ్వుడు, దొంగలకు భుజాలు తవ్వుడుకుంటారు. దొంగలు కానీ భుజాలు తవ్వుకునే అవసరం ఏముందండి? బోధించేవాడు దొంగ అయిపోయాడు, వినేవాడు దొంగ అయిపోయాడు. ఇద్దరు దొంగలైతే ఇక గుహ ఎలా ఉంటుందో మీరు చెప్పండి. ఇప్పుడు ఇద్దరు దొంగలే, గుహ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉంటుంది. ఇద్దరు దొంగలైతే గుహ ఎట్లా ఉంటుందో మీరే చెప్పండి. మందిరం ఏమైపోవాలి ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు మందిరం పరిస్థితి ఎలా ఉంది మీరే చెప్పండి. దొంగల గుహలు అయిపోయినాయి అంట, మందిరాలనే దొంగల గుహలు అయిపోయినాయి అంటే బాబు. అలాంటి దొంగల గుహలోకి పోయంటే ఒక గంట గడుపుతారంటే ప్రశాంతంగా ఉంటుందంట. ఏమని మామయ్య ఇప్పుడు పాపం తెలియక మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మీరు క్రీస్తు వైపు దారి మళ్లించడం ప్రియమైన దేవుని వారలారా. దేవుని మహిమపరిచే కార్యక్రమాలు చేస్తున్నామా? ఫస్ట్ పాయింట్. దేవుని మహిమపరిచే కార్యక్రమాలు నీ దైనందిన జీవితంలో నువ్వు ఉపయోగపడుతూ ఉండాలి. చేస్తున్నామా? నెంబర్ 1. ఇంకా దొంగలుగానే ఉన్నామేమో. ఆ రోజు ఇశ్రాయేలు 10వ భాగమును ప్రతిష్ఠార్పణ చెల్లించక వాళ్ళు దొంగలై శాపగ్రస్తులయ్యారు. ఈ రోజు నీకు ఇచ్చినటువంటి యొక్క శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించకపోతే నువ్వు కూడా ఏమైపోతావు? శాపగ్రస్తులైపోతారు. క్రికెట్ చూడటానికి 5-6 గంటలు కూర్చుంటారే, సీరియల్ చూడటానికి బిట్లు 7:30 నుంచి 10:30 దాకా బిట్లుగా చూస్తారే. నేను అన్నాను, బాధపడదు ప్రియమైన దేవుని వల్ల. గంటలు గడుపుతున్నావే, దేవుని మాటలు వింటాను. ఒక గంట కూర్చోలేకపోతున్నావు అంటే నువ్వు దొంగిలిస్తున్నావు అన్నమాట. దేవుని మాటలు వినకుండా ఒక సినిమా చూడాలంటే 3 గంటలు పడుతుంది. ఒక గంట దేవుని మాటలు వింటే ఎన్ని విషయాలు తెలిసినాయి అంటే దేవుని మహిమపరిచే కార్యక్రమాలు చేస్తున్నామా? ఇంకా దొంగలుగానే ఉన్నామేమో. అయితే మీరు శాపగ్రస్తులు అయిపోతారు. జాగ్రత్త. దేవునికి ఘనత తీసుకురాని ప్రతి ఒక్కరు కూడా దొంగే. దేవునికి భయపడే ప్రతి ఒక్కరు కూడా దేవుడు అంటే దేవుని వాక్యం అండి బాబు. దేవుడు అంటే ఆత్మ మనతో వాక్యంతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుని వాక్యమే దేవుడు అయినప్పుడు ఆ వాక్యం మన యొక్క హృదయాల్లోనూ మన యొక్క చెవుల దాకా వస్తున్నప్పుడు ఆ మాటలు చెలించక కదలక రాక కాళ్ళకు బొండాలు వేసుకుని బిగుచుకున్నటువంటి వారందరూ కూడా దొంగలేనండి బాబు. ఈ దొంగలు ఎక్కడికి వెళ్తారో తెలుసా అండి? దొంగల గుహలో మళ్ళీ అడ్డాలో దొంగ ఉన్నట్టు చూసారండి. ఆ దొంగ వచ్చినప్పుడు ఈ దొంగ వస్తారు. మీకు అర్థమై ఉండాలి ఈ లాంగ్వేజ్. ఈ దొంగ ఎప్పుడు వదులుతాడు? వాళ్ళకి సరైన దొంగ ఒకడు ఉన్నాడు, దొంగల గుహలోకి మార్చినాడు. ఆ దొంగ వచ్చినప్పుడు అందరూ వదులుతారు పిలవకుండానే. చూసారండి దొంగలు ఎట్ట ఊర్లు పంచుకుంటాను. మీకు అర్థమవుతుంది. ఇలాంటి నిజమైనటువంటి మాటల దగ్గరికి మాత్రం ఈ దొంగలు రాలేరు, వచ్చినా నిలబడలేరు. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. ఇలాంటి నిజాయితీ గల మాటలు, అగ్ని లాంటి మాటలు, బండను బద్దలు కొట్టు సుత్తి లాంటి దగ్గర మాటలకు దొంగలు రాలేరు. మరి ఎవరు వస్తారు? వాళ్ళకి దగ్గర దొంగడు వచ్చినప్పుడు వస్తారు. మళ్ళీ పిలవకుండా మందల మరిగెత్తుకొస్తారు. దొంగలేడు, ఈడు దొంగే, వినేవాళ్ళు దొంగే. ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుందా? బైబిల్ ఆధారాలు ఎంతటి బలంగా ఉన్నాయి ప్రియమైన దేవుని వారలారా. మీరు మారాలి, మీ కుటుంబాలు మారాలి, మీరు దేవునికి దగ్గర అవ్వాలి. అదే మా తాపత్రయం. మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలి 10 కాలాల పాటు. రేపు చనిపోయిన తర్వాత కూడా తండ్రి దగ్గరికి వెళ్ళేటట్టుగా ఉండాలి. ఏమంటే బిడ్డలు ఎంతగానో పెంచుకుంటారు. అయ్యో చిన్నబిడ్డ ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తావే. రేపు నీ బిడ్డ అగ్నిలో కాలుతుంటే ఏమంటే పొయ్యిలోకి చిన్న రవ్వ మీద పడితేనే ఆ బొబ్బ తగిలినప్పుడు ఆ పిల్లోని చూసి నీకు కళ్ళు తల్లి వెలువెల్లాడిపోద్దండి బాబు. వెలువెల్లాడిపోద్దు. రేపు ఏమంటే ఒక ఏదుకు చిన్న రవ్వ తగిలితేనే, ఒక బొప్పి కడితేనే, ఇంతగా బొబ్బ కడితేనే నువ్వు ఏడుస్తున్నావే. రేపు నీ కుమారుడు, నీ కుమార్తెలు, మీ బిడ్డలు అందరూ నరకంలో కాలిపోతుంటే అప్పుడు ఎంత బాధపడాలి చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. వీటన్నిటి నువ్వు తప్పించుకోవాలంటే ఈ దొంగల గుహను మేము మాత్రం జాగ్రత్తగా పసిగట్టాలని చెప్తున్నాడు. ఒకప్పుడు పరిచయలు కూడా ఇలాగే ఉన్నారంటండి. ఈ మాటలను చూసి ఈరోజు సదస్సును మనం ముగించేసుకుందాం. లూకా సువార్త, వైద్యుడైనటువంటి లూకా గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం 52వ వచనాన్ని ఒకసారి చూడండి. 11వ అధ్యాయం 52వ వచనం. అయ్యో బాగా చూడాలి. అయ్యో
శాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమను తాళపు చెవుని ఎత్తుకుని పోయారు. ఎత్తుకుని పోయిన వాళ్ళు ఏమంటారు మీరు చెప్పండి అండి? ఎత్తుకుని పోయిన దొంగలు. అరే ఇంటికి వచ్చేసి వస్తువు ఎత్తుకుపోయిన వాళ్ళు ఏమంటారండి? దొంగలు అంటారు. ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే జ్ఞానం బాగా తెలిసినటువంటి ఆనాటి శాస్త్రులు. ఈ ఉపదేశకులు అంటే ఏం చేశారంట? జ్ఞానాన్ని చెప్పుకోకుండా దాచేసుకుని ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయి ఏం చేస్తున్నారంట? మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. వాళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్లకుండా అడ్డం పడతారట. ఏమండి, ఆనాటి శాస్త్రోపదేశకులకిను ఈనాటి సేవకులకి ఏమన్నా దగ్గర సంబంధం ఉంది చూడండి. వ్యత్యాసం ఏమన్నా ఉందండి? ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. చూసారా? వాళ్ళు వెళ్ళరు, వెళ్ళేవారిని పంపరు. ఉపదేశకులారా అంటే దేవుని జ్ఞానాన్ని పొందే ఉన్నటువంటి వాళ్ళు ఉపదేశకులు అంటారు. ఏమన్నా అంతే కదండి? మన సేవకుడు పిలిపించండి అంటారు. అంటే అర్థం ఏంటండి? ఏమన్నా సేవకుల మీద ఎంత ఇష్టపడతారో తెలుసా అండి? నిజంగా విశ్వాసాలు అయ్యగారిని పిలిపిస్తే మరి ప్రార్థన చేసి ఏమన్నా అంత నిజాయితీగా నీ మీద ఎంత హోప్ పెట్టుకుని నిన్ను పిలిపించారే ప్రార్థనకి, నువ్వే మాటలు చెప్పాలి? దిక్కుమాల మాటలు చెప్తా, సుత్తి మాటలు చెప్తావా, పనికిరాని మాటలు చెప్తావా? నిన్ను ఎంత ఇష్టపడుతున్నారో తెలుసా అండి? ఒక డాక్టర్ కన్నా నీకు ఎక్కువగా ఇష్టపడుతున్నాడే. అయ్యా ఈ పేషెంట్ని ఇదిగో డాక్టర్ దగ్గరికి వచ్చాను, నీ చేతుల్లో పెడుతున్నా అని చెప్పేసి ఒక దేవుడిగా కొలుస్తారే డాక్టర్ని. ఒక సేవకుని కూడా ఒక దేవుడిగా కొలుస్తుంటే నువ్వేం చేయాలి? దేవుని దగ్గరకు మళ్ళించేటటువంటి కార్యక్రమాలు నువ్వు చేయాలి. అలా చేయకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుపోయారు. అంటే ఎత్తుకుపోయిన వారిని దొంగ అంటారండి. అంతే కదా? ఎత్తుకుపోయిన వారు దొంగ అంటారు. ఎత్తుకుపోయిన దొంగ అయితే వీడు పరలోకం పోడు, ప్రవేశించే వారిని కూడా అడ్డగిస్తాడంటే ఒకసారి ఆలోచించమంటున్నాడు. జాగ్రత్త. వాడు వెళ్ళడు, వెళ్ళేవాడిని వెళ్ళడు. వాడు కుటుంబం వెళ్ళదు, మీ కుటుంబాన్ని వెళ్ళనివాడు. కుటుంబాన్ని మింగేస్తున్నాడు. తీతు పత్రికలోనా ఆ మాట కూడా చూసేసండి. తీతుకు రాసినటువంటి పత్రిక కుటుంబాలను ఏం చేస్తున్నాడంటే దారి మళ్ళీ ఇచ్చేస్తున్నాడంటే బాబు. వెళ్ళడండి బాబు వీడు. వాడు వెళ్ళడు, వెళ్ళేవాళ్ళు వెళ్ళడు. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. వారి నోళ్లు మూయించవలని ఉంది చూడండి. నోరు మూసుకుని కూర్చుంటారేంటి? దొంగల గుహగా మారిపోయి, దొంగల అడ్డాగా మారిపోయి, ఊర్లు పంచుకున్నట్టుగా దేవుని పిల్లలు దేవుని దగ్గర కోకుండా వెళ్ళనికోకుండా మార్చేస్తుంటే వాళ్ళు నోర్లు మూయించవలను. మేమైతే నోళ్ళు మూసుకుని కూర్చుంటాం అంటారులే మీరు కదండి. వారి నోళ్లు మూయించవలను, వాళ్ళ నోళ్లు మూయించవలను. అట్టి వారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశిస్తారంట. వాళ్ళకి ఏదో లాభం కోసం మీకు నచ్చే మాటలు చెప్తూ ఉంటారంట. లాభము. షాపోడు కూడా రాసుకుంటాడు ముందు లాభం అని. ఏదైనా కొలతేసేవాడు కూడా లాభంతోనే మొదలు పెడతాడు. ఈ సేవకులు కూడా దేంతో మొదలు పెడుతున్నారు? లాభం లేదే పాస్టర్ పని కూడా రారంట. లాభాల కోసం వస్తున్నారండి బాబు. రేపటి నుంచి ఉంటుంది నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు బిజినెస్. లాభాల కోసం బిజినెస్. భయం ఎందుకండి బాబు? ఉన్నది చెప్పుకునేటప్పుడు భయం ఎందుకు? బైబిల్లో చెప్తారు దుర్లాభము. మళ్ళీ దందా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బతికితే మళ్ళీ దందా. మే నెల వస్తే మళ్ళీ ఛానల్ ఓపెన్ చేసి కూర్చుంటారు. చెప్పేదే ఉండదు, గంట సో చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మాటలు మీ మీటింగ్లో దొరుకుతాయండి? మీకు దొరకవు. దొరకవు. వారు లాభం కోసం వస్తారంట. సింగిల్ ఎన్పి వద్దురా నాయన, మీకు విలువైనటువంటి మాటలు అందిస్తానంటే మాలాంటి వాళ్ళు ఏమైనా పిలవరు. మేము మళ్ళీ దొంగనే పిలుచుకుంటారు. అంతే కదండి? దొంగ ప్లేస్ దొంగ, గసి దొంగలు అంటే తయారయ్యారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ నోళ్లు మూయించవలను. అట్టి వారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించు. ఈ పదం అంటలేదు చేసుకోండి. కుటుంబాలనే పాడు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమి శరీర సంబంధంగా ఏం పాడు చేయట్లేదు. ఏం చేస్తున్నారు? నరకానికి తీసుకెళ్తున్నారు. పాడు చేయటం అంటే అది. చుత్త నరకానికి వెళ్తారా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా? వాళ్ళు ఏదో లాభాల కోసం దొంగలుగా మారిపోయారు. మీరు కూడా దొంగలు అవుతారా? దొంగలతో చేయగలుగుతారా? నాకు ముందు వచ్చినటువంటి వారు అందరూ దొంగలు అన్నాడు యేసు ప్రభువు వారు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లుగా మారిపోయారు. జాగ్రత్త నాయన. 66 పుస్తకాలతో కూడుకున్నటువంటి ఈ మాటలు, విలువైన మాటలు ఉన్నాయి. జాగ్రత్తగా పరిశోధించండి నాయన పరిశోధించండి అని చక్కగా చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారు. మొట్టమొదటి ఇప్పుడు వరకు 2 భాగాలు మీరు విన్నారు. ఇప్పుడు 2 భాగాలు విన్నారు. సంఘాన్ని దొంగల గుహగా మార్చింది ఎవరు అని ఒక అంశాన్ని మనం ప్రారంభించాం. ఎవరిని మారిస్తే 2 వ్యక్తులు బయటకు వచ్చారు. నంబర్ 1, బోధించే బోధకులు ఏమైపోయారు?
దొంగలైపోయారు. నంబర్ 2, కేవలం వింటున్న వారు కూడా దొంగలైపోయారు. కేవలం విని వెళ్ళిపోయే వాళ్ళు కూడా దొంగలైపోయారు. పాటించే వాళ్ళని పక్కన పెట్టండి, పాటించేవాడు దొంగ ఎట్లా అవుతాడు? కేవలం విని వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా దొంగలైపోయారు. సంఘాలే దొంగల గుహలైతే ఇక అన్యుల దగ్గరికి వెళ్ళి ఏం ప్రకటిస్తారు మీరు చెప్పండి? ఇప్పుడు సువార్తకి అన్యుల దగ్గరికి వెళ్ళి మీరు ఏం ప్రకటిస్తారు మీరు నాకు చెప్పండి? ఇప్పుడు ఇంట్లో వాళ్ళే దొంగలైపోయారు, ఇంకా బయటకు వెళ్ళి అయ్యా దొంగతనం చేయకూడదే, ఎట్లా ఉంటుందని మీరు చెప్పండి. అందుకే రోమపత్రికలో చక్కగా వివరించి చెప్పాడు, దొంగిలించవద్దని ప్రకటించినటువంటి నీవు బోధించుకుని దొంగిలించమని వెళ్ళి ప్రకటిస్తావా? నువ్వు దొంగవని చెప్పింది బైబిల్. ఇంకా అన్యుల దగ్గరికి ఏం ప్రకటిస్తారు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా? కనుక సంఘాన్ని మార్చే బోధ చేయి, బుద్ధి చెప్పే బోధ చేయి, మనుషులను దైవాలుగా మార్చే బోధ చేయి. ఇవి చేయి. సంఘాన్ని మార్చు, బుద్ధి చెప్పు, వాక్యమైన అగ్నితో కాల్చు, హెచ్చరితో కూడుకున్నటువంటి మాటలు చెప్పు. అంతేగాని మనుషులు ఫాలో అయ్యేటటువంటి బాధనండి బాబు. ఈరోజు మనుషులందరూ ఫాలోవర్స్ లాగా తయారు చేసుకుంటున్నారు, నీ వైపుకి తిప్పుకుంటున్నారు. చూసారు, వాడు వెళ్ళాడు, వెళ్ళే వాళ్ళని వెళ్ళండి, అడ్డం పడతాడంట, వెళ్ళనివ్వడం లేదు అక్కడ. ఏంటి పరలోకం వెళ్తావా? సరే పద నరకంలో నాకెవరు తోడుంటారు? అదే అడ్డం పడతామంటే అదే వెళ్ళంటాడు. మనుషులు ఫాలోవర్స్గా తయారైపోయారండి ఈరోజు బోధకులందరూ. ఎంతమంది మనుషులు ఫాలో చేసుకుంది, ఇదిగో నాకు ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు, అని చెప్పేసి ఫాలోవర్స్గా తయారు చేసుకున్నారు. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవునికి రావాల్సిన ఘనత దేవునికే చెందాలి. దొంగలకు పరలోక రాజ్యంలో ఏమి లేదని అర్థమవుతుంది. దీన్ని బట్టి స్థానం లేదు. ఆలోచించండి. మొట్టమొదటి భాగంలో దుర్మార్గులు ఎవరయ్యా ఈ దొంగల గోగా మార్చిందని అంటే బోధకులుగా కనపడుతున్నారు. అంటే వీళ్ళకి పరలోకం లేదని ఒక అర్థమవుతుంది. కేవలం విని వెళ్ళిపోయేటటువంటి వారుగా ఉంటే మాత్రం మీరు దొంగలుగా ఉంటారు. ఇక నుంచైనా మారండి, జాగ్రత్త అని చెప్తున్నాను. మీరు మీ కుటుంబాలు జాగ్రత్త. ఈ రోజు నుంచి దేవుడు మహిమపరిచే కార్యక్రమాల్లో పాటుపడదు. 30-40 సంవత్సరాలు కలిసి ఉండటానికి వివాహం పేరుతో వచ్చినటువంటి ఒక భార్య భర్తను మెప్పుకోవటానికి ఎన్నో పాపం వంటల విషయంలో కూడా టేస్ట్గా వండి పెడదామని ఎంతో తహతలాడుతూ ఉంటుంది. నా భర్తకి ఏది ఇష్టమని ఆలోచన చేస్తుంటే ప్రతి క్షణం ఒక 1 year అబ్జర్వింగ్లోనే ఉంటూ అతని యొక్క ఆలోచనలని కలిసి వాళ్ళని మెప్పించే కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అలాంటిది ఈ లోకంలో ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి దేవుడు మనకి ఎంతగా పోషిస్తున్నటువంటి దేవుడు బైబిల్ ప్రకారంగా నీకు భర్త అయి ఉన్నాడని ఉంటదే. మరి పరలోకం ఉన్నటువంటి భర్త అయినటువంటి దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? ఏమర్పిస్తున్నావు చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. సంఘం భార్య అయితే వరుడు ప్రభులు వారైతే యేసు ప్రభు కోసం మనం ఏం చేస్తున్నావు చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. ఆయన నీ కోసం పరలోకం నుంచి దిగొచ్చాడు. నువ్వేమైనా దిగ్గలుగుతున్నావా? ఇంటి మెట్లు ఏమైనా దిగ్గలుగుతున్నారండి దేవుని వాక్కుల కోసం? ఇంట్లోంచి కదలగలుగుతున్నారండి దేవుని వాక్కుల కోసం? స్వార్థకి వెళ్ళే పాదాలు సుందరం అని చెప్పిందే బైబిల్. కదలని ప్రియమైన దేవుని వల్ల మారండి, మార్పు చెందండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మడానికి శిక్ష విధింపబడుతుంది. ఈ బోధకులను కూడా రేపేం వదలడు, వాళ్ళకి శిక్ష రెడీ అయిపోతుంది. కేవలం విని వెళ్ళిపోతే మాత్రం వాళ్ళకి కూడా శిక్ష రెడీ అయిపోతుంది. కనుక మీరు బోధకులు కాకుండా మరి కఠినమైన ఆ భావం ఇప్పుడు అర్థమవుతుందండి. మీరు బోధకులు కాకుండా మరి కఠినమైన తీర్పు ఎందుకుంటుంది ఇప్పుడు అర్థమవుతుందండి. దేవుని మాటను దొంగిలించేటటువంటి వాళ్ళందరూ రేపు శిక్షకు పాత్రలు అయిపోతారు. జాగ్రత్త. ఏదంటే అది మీరు నమ్మకుండా ప్రియమైన దేవుని వాళ్ళ కొద్దిగానే మీరు ఆలోచించేయండి. మీ చేతిలో బైబిల్ ఉంది, చెప్పేవాళ్ళ చేతిలో కూడా బైబిల్ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మీరు కూడా పరిశీలించండి. దేవుని వాక్యానికి, దేవుని మనస్సుకు, బైబిల్కి దగ్గరగా ఉంది అని అనుకుంటే దేవుని వెంబడించండి, లేదనుకుంటే దొంగలు వెంబడించండి, నరకానికి వెళ్ళిపోండి, మీ ఇష్టం. దేవుని కోసం, దేవుని మహిమపరిచే కార్యక్రమాలు మీరు బ్రతికితే, మీ కుటుంబం ఉంటే రేపు పరలోకానికి చేరుకుంటారు. ఈ లోకాన్ని వదిలేదైతే మాత్రం శాశ్వతమని 100%. వదిలేలోపే మీరు మీకు కుటుంబాలు అందరూ కూడా దేవుని సన్నిధిలో గొప్పగా ఎదగాలని కోరుకుంటూ ఆశిస్తారు. ఈ విలువైనటువంటి మాటలు హృదయంలోనే పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళిన దేవుని చిత్తమైతే మరో మాసంలో ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తే మళ్ళీ కలుద్దాం. ప్రార్థన చేసుకుని ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రేపర్లో తండ్రి, ఘనమైన దేవ, మీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, ఎంత మంచి మాటలు మమ్మల్ని ప్రేమించిన ఆయన
లోకంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో మందిరాలని నాయన మీరు పసిగట్టి దొంగల గుహగా మారిపోయిందని మీరు చెప్పేంత వరకు మాకు తెలియలేదు నాయన. మీ ప్రియకుమారుడు కూడా వచ్చి చెప్పాడు నాయన, చెప్పాడు మందిరం అనబడినటువంటి ఈ మందిరంలో అందరూ దొంగలుగా మార్చేసేసారని చెప్పేశారు నాయన. చెప్పేవాడు దొంగ అయిపోయాడు, వినేవాడు దొంగలు అయిపోయారు నాయన. ఆ రోజు ఇశ్రాయేలు 10వ భాగం చెల్లించి ప్రతిష్టాపన చెల్లించక శాపగ్రస్తులైపోయారు. ఈ నేడున్నటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మేము మాకిచ్చిన ఆయుష్ కాలంలోనైనా తెలుసో తెలియకోనైనా ఇప్పటి వరకు ఆయుష్ని మేము వృధాగా గడిపేమేమో నాయన. ఎవరికి వాళ్ళు నాయన పరీక్షించుకోవడానికి మంచి సమయం నాయన. ఈ విలువైనటువంటి మాటలు అర్థం చేసుకుని మీకోసం ఇక్కడి నుంచి అయినా బ్రతుకుతానని కుటుంబాలుగా మింగేసేటువంటి వారిని దూరం చేసుకుని కుటుంబాలని కలిగించినటువంటి మీరు కుటుంబాలని పోషిస్తున్నటువంటి మీకు దగ్గర అయ్యేటటువంటి మాటలను బిడ్డలు నింపుకొని వెళ్తుండగా మీ సన్నిధి కాంతులు బిడ్డల పట్ల ఉండేలాగా కృప దయచేయండి. ఎవరైతే సదస్సుకు నిర్విరామంగా ప్రతి మాసమునైనా హృదయపూర్వకంగా వచ్చి కుటుంబాలుగా వచ్చి నేర్చుకుని వెళ్తున్నారో ఆ నేర్చుకుని వెళ్తున్నటువంటి కుటుంబాలు మీరు చూస్తున్నారు తట. ఆ బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలను నెమ్మది కల్పింపచేయండి నాయన. కుటుంబాలు శాంతిని కల్పింపచేయండి. భర్తలకు, భార్యలకు, బిడ్డలకు నాయన మీ విలువైనటువంటి కుమారుని గురించినటువంటి రక్షణను గురించినటువంటి నాయన మాటలు ఇంకెక్కువగా కుటుంబాలు వినబడేలాగా కృప దయచేయండి తండ్రి. రాలేక నాయన ఎన్నో కుటుంబాలు నాయన దూరంగా ఉంటున్నారు తండ్రి. వాళ్ళకు కూడా మంచి మనసును దయచేయండి. దూరంగా ఉండే హృదయపూర్వకంగా ఎంతమంది అయితే నాయన రహస్యంగా వింటున్నారో ఆ కుటుంబాలను కూడా మీరు ప్రేమించండి తండ్రి. నైనా యొక్క అంత మంచి మాటలను ఏ సేవకులైతే విన్నారో, ఏ విశ్వాసులైతే విన్నారో అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని నాయన పరలోకంలో తండ్రిగా మీరున్నారని మీ మాటలుగా ఇర్మియా గారి నోటి మాట మీరు ఎలా ఉన్నారో మీ మాటలుగా బిడ్డలు స్వీకరించి కుటుంబాన్ని జాగ్రత్తగా మీ వైపుకు మళ్లించుకున్నట్లో బిడ్డలందరూ గొప్పగా ఈ మాటలను అర్థం చేసుకునేటటువంటి మహాకృపను దొంగిలించే కార్యక్రమాలకు దూరం చేసుకుని ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని జాగ్రత్తగా ఇక నుంచైనా సద్వినియోగం చేసుకునే మహాకృపను బిడ్డలందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకు లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేయండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.